వస్తున్నాం వస్తున్నాం వస్తున్నాం. వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. ఈరోజు నా జర్నీ స్టార్ట్ అయ్యి అంటే పిఆర్ బొటిక్ స్టార్ట్ అయ్యి 10 years అనమాట. 10 years ఈ రోజుకి మనకి గ్రాండ్గా సక్సెస్ అవ్వడానికి ఇంకా ముందుకెళ్తూనే ఉంది. ఇంకా సక్సెస్ అవ్వాలి. జనరల్గా మన బొటిక్ వీడియో ఎంతమంది చూసారో నాకు తెలియదు. యూట్యూబ్లో ఒక బొటిక్ పెట్టాలి అంటే వాళ్ళకి ఏం ఉండాలి అని చెప్పేసి ఒక ఫుల్ వీడియో వేసాను కదా. ఎంతమంది చూసారు? అది చూడండి అందరూ. అప్పుడు మీకు అసలు బొటిక్ పెట్టడానికి మనకి ఏం ఉండాలి ఏం లేదు అసలు ఇంకా అందులో చెప్పింది నేను కొంచెమే అనమాట. నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళు, నా తర్వాత జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది 1 or 2 yearsకి తీసేశారు బొటిక్. ఎందుకు అంటే వల్ల కాక, క్లయింట్స్తో డీల్ చేయలేక, ఒక నెల బాగుంటే ఒక నెల బాగుండక. జనరల్గా మన వర్కర్స్ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఊర్లు వెళ్ళిపోయారు. మనకు మంచి వర్కర్ సెట్ అయ్యారు షాప్లో. వాడు ఒక 1 or 2 months ఊరు వెళ్తాడు. మధ్యలో కంటిన్యూగా 6 months బాగా నడిచింది. మనకి నెలకి 1,50,000 2 లక్షలు సంపాదించుకున్నాం పక్కకి. కానీ వాడు వెళ్ళిన 2 నెలలు మనకి వర్కర్ ఉండడు. ఒకవేళ 4 వర్కర్లు మేనేజ్ చేసే వాళ్ళకి 2 ఉన్నా సెట్ అయిపోతుంది. ఒకడే వర్కర్ ఉంటే మనకి రానప్పుడు, మనకి వచ్చినప్పుడు మనం మేనేజ్ చేసుకుంటాం. లేదా మనకి చేతిలో ఎంతో కొంత ఉండాలి. చాలామంది ఏంటంటే వచ్చిన డబ్బుని ఒకవేళ సపోర్ట్ ఉన్న వాళ్ళైతే పక్కకు పెట్టుకుంటారు. సో ఎవరికైనా మనకి మేనేజ్ చేసే స్తోమత లేకపోయినా, లేకపోతే ఆ అమౌంట్ పెట్టుకోవడానికి సరిగ్గా లేకపోయినా సపోర్ట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్డే ఉందనుకోండి. మీ పర్సనల్ గోల్డ్ ఉంటే 1,50,000 2 లక్షలు పెట్టి మీరే బొటిక్ పెట్టుకోండి. వచ్చినప్పుడు దానికోసం కొంచెంగా పక్కకు పెట్టుకొని వేసేసుకోవచ్చు. కానీ నాలాగా సింగిల్గా ఇండిపెండెంట్గా ఎవరి రూపీ కూడా తీసుకోకుండా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా అప్పులే ఉంటాయి. ఆ అప్పులు అరే అందరూ ఏమనే వాళ్ళంటే బొటిక్ నీకు ఏం కలగట్లేదు, అదేదో జాబ్ చేసుకోవచ్చు కదా, ఇంకేదైనా చేయొచ్చు కదరా, ఏం మిగలట్లేదు, నీకు అప్పులే అవుతున్నాయి అన్న వాళ్ళే తప్ప ఆ అప్పు ఎందుకు అవుతుంది అని ఆలోచించిన వాళ్ళు, కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు నా లైఫ్లో ఎవరూ లేరు. అంటే ఒక కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది నా మీదనే ఉంది. అప్పుడు నాకేమవుతుంది? అప్పే అవుతుంది. కానీ అప్పు లేకుండా పెట్టుకోగలిగిన వాళ్ళు పెట్టుకోండి. ఒకవేళ అప్పు చేయాల్సి వస్తే 1,00,000 2 లక్షల కన్నా ఎక్కువగా చేసుకోకుండా దానికి మినిమం టైం పెట్టుకొని వచ్చిన దాంట్లో ఎంతో కొంత పక్కకు పెట్టేసుకోవడం చేయండి. రోగాలేంటి, రొప్పులేంటి, లేకపోతే బాధలేంటి, లేకపోతే పంచాయతీలేంటి, ఫంక్షన్లేంటి, ఎక్కడికి పోయినా మనకి డబ్బు కావాలి. అప్పుడు నేను ఎంతమంది అన్నా కూడా జాబ్ చేసుకోవే, నువ్వు జాబ్ చేసుకుంటే కనీసం నీకు 20-30 వేలు అన్నీ వస్తాయి కదా అంటారు. వస్తాయి, బాగానే వస్తాయి బొటిక్ మీద. కానీ దేనికి వచ్చి దానికి సరిపోతూ ఉంటుంది. రెంట్లు, మనం షాపు రెంటే, మనం అన్నీ కట్టుకోవాల్సిందే. ఎంప్లాయీస్ లేనప్పుడు మేనేజ్ చేసుకోలేకపోయామనుకోండి అంతమంది వర్క్ని, అప్పుడు ఎఫెక్ట్ పడుతుంది. ఎంప్లాయీ ఉండి ఒకవేళ నాకు వర్క్ వచ్చుండి వాడు లేకుండా నాకు వర్క్ వచ్చుంటే నేను మేనేజ్ చేసుకోగలుగుతా. అట్లీస్ట్ రెంట్ మందమైనా వెళ్ళబుచ్చుకోగలుగుతా. ఎంతమంది అన్నా కూడా స్టిల్ నేను ఒక 10-12 years నుంచి ఈ వర్క్ చేస్తూ కూడా నేను ఎంతమంది వద్దు జాబ్ చేయన్నా కూడా దీని నుంచి నేను బయటికి వెళ్ళలేదు. కానీ ఇప్పటికి నేను నలుగురిలో తెలియడానికి నాకు ఎన్ని ఏళ్ళు పట్టింది? 10 years పట్టింది. అంటే ఇప్పుడు మీరంతా ముందుకు వస్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలియడానికి మీరు ముందుకు వస్తున్నారు. కానీ నాలో ఏంటంటే కెమెరా ముందుకు వస్తే ఏం మాట్లాడినా, ఒకప్పుడు ఎలా ఉండేది అంటే తెగించింది, వీడియో ముందు వచ్చేస్తుంది, వీడియోలు పెడుతుంది, 10 మంది చూస్తారు, మీ కోడలు రోడ్డుకి ఎక్కింది, మీ కూతురు రోడ్డుకి ఎక్కింది, ఇట్లాంటి మాటలే తప్ప మనం చేసేది ఎందుకు తప్పు కూడా లేదు ఇందులో. మన దగ్గర ఉన్న డిజైన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం 10 మందికి. వాళ్ళెవరు అనేవాళ్ళు లేకపోగా నా ఇన్సెక్యూర్ అనమాట అది. ఫేస్బుక్ అప్పుడు కొంచెం బాగా వాడుతుండేవాళ్ళు ఇన్స్టాగ్రామ్ కన్నా. ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసి అందులో పెడుతూ ఉండవే, నీకు మంచిగా నీ డిజైన్స్ నలుగురికి తెలుస్తాయి, వస్తారు నియర్ బై ఉన్న వాళ్ళు అనుకునేదాన్ని. కానీ ఆన్లైన్ చూసి ఎవడతాడులే అని అనుకునేదాన్ని. అప్పట్లో ఆన్లైన్ ఎలా డీల్ చేయాలో కూడా నాకు తెలియదు, ఎలా పోస్ట్ పెట్టాలో తెలియదు, ఎలా రీచ్ అవుతుంది తెలియదు. అలా ఒక పర్సనల్కి స్టార్ట్ చేసి దాన్ని ఏం చేశానంటే పర్సనల్ దాన్నే రీల్స్ చేస్తూ నలుగురికి తెలిసాక ఆ తర్వాత డిజైన్లు పెట్టచ్చులే అని ప్రసన్న లక్ష్మి అని గౌడ్ అని ఒక పేజ్ ఉంటుంది, దాంట్లో పెడుతూ వచ్చా. తర్వాత చిన్నగా పబ్లిక్ చేసేదాన్ని. అయినా సరే ఏం రావట్లా. నేనేం చేసేదాన్ని అంటే దాన్ని బూస్ట్ చేసేదాన్ని. బూస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెళ్తుంది, రీచ్ వెళ్తుంది, కానీ అది కొంతవరకు వెళ్ళి ఆగిపోతుంది డబ్బులు పెడుతుంటే. అప్పుడు నేను అసలు బూస్ట్లు ఎన్నొద్దు, నేను ఒక జెన్యూన్ పేజ్ పెట్టుకోవాలి అని చెప్పేసి స్టార్ట్ చేసిందే పిఆర్ బొటిక్. ఆ పిఆర్ బొటిక్ పేజ్లో నేను 15 ఐడితో ఉంది కదా, ఆ పేజ్ ఇప్పటివరకు ఏ రోజు కూడా నేను బూస్ట్ చేయలేదు. నాకు జెన్యూన్ ఫాలోవర్స్ వాళ్ళంతా. నేను ఫాలోవర్స్ పెరగాలి కదా అని అందరికీ కొలాబరేషన్స్ ఇస్తూ కూడా వెళ్ళలేదు. ఎవరైతే నేను కొలాబరేట్ చేస్తా, ప్రసన్న నాకు డిజైన్ చేయంటే చేస్తా. వాళ్ళు డబ్బులు పెట్టి కుట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నా దాంట్లో. అయినా ప్రసన్న బాగుంది, మీరు కొలాబ్ చేసుకోండి అని క్లయింట్స్ పంపిస్తారు ఎక్కడెక్కడి నుంచో. ఆ సుష్మిత ఉంది, అనాల సుష్మిత, తను మనీ పెట్టే స్టిచ్ చేయించుకుంటుంది నా దగ్గర. కానీ తను కొలాబ్ చేస్తుంది, తన హ్యాపీనెస్. తర్వాత చిన్నగా మనం ఎవరితోనో కొలాబ్ చేసుకోవడం ఏంటి? మన పేజ్కి మనమే సెలబ్రిటీస్, మన పేజ్కి మనమే ఓనర్. మన డిజైన్ని మనకున్న టాలెంట్లో న్యాచురల్గా చూపిస్తే చాలు. ఇప్పటికీ నేను పెద్దగా ఎడిటింగ్లు చేయను.
ఉన్నది ఉన్నట్టుగా పెడతా, ఎక్స్ట్రా వేస్ట్ టైం ఏమైనా వస్తే కట్ చేస్తా అంతే. కానీ నేను జర్నీని స్టార్ట్ చేసి ఎంతమంది మా అక్కలు అన్నలు ఉంటారు కదా, అంటే ఇది బాధపడుతుంది అని చెప్పేసి, ఎవరైనా అంతే అండి, ఎవరి రిలేటివ్స్ అయినా ఎంత ఉన్నా సరే బాధపడుతుంది అంటారు, కానీ ఎవరు కూడా మనకు ముందుకొచ్చి సహాయం చేయరు. ఎవరైనా అడిగితే చేసేవాళ్ళేమో, కానీ నేను అడగలేదు. మానేయచ్చు కదనే, అప్పులు అవుతున్నాయి అంటే, ఇప్పుడు ఇంట్లో నీకు కనీసం ఒక బట్టలు కూడా నువ్వు కొనుక్కొని ప్రతిదీ నువ్వు కొనుక్కునే పరిస్థితి ఉన్నప్పుడు అప్పు కాకేమవుతుంది? అవుతుంది. ఆపు ఒక అప్పు తీర్చడానికి ఒక అప్పు తీర్చిన ఒక నీ వెనక నీకు అడుగు స్థలం లేదు, నీ వెనక ప్రాపర్టీ లేదు, నీ పేరు మీద ఉండొచ్చు, నీ పేరు మీదకి రాలేదేమో, అప్పుడు నేను నమ్మి డబ్బులు పడుతురండి. మినిమం 10,000 ఇవ్వాలంటే 5 రూపాయలు వడ్డీ లేదు, నేను ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు తెలుసా. మరి ఆ వడ్డీలు ఎక్కడ కట్టాలి? నేను ఇక్కడ వడ్డీ 5 రూపాయలు తీసుకున్నారు, 3 రూపాయలు తీసుకున్నాను చూడలేదు. ఆ 10,000 రూపాయలైనా నన్ను నమ్మి ఇచ్చారు చూసారా, అది మాత్రమే చూసుకున్నాను నేను. ఒక ఆడవాళ్ళు ఎంత దాచుకోగలుగుతారు ఇంట్లో? పాపం 10-20 వేలు వాళ్ళ దగ్గర తీసుకునేదాన్ని నేను. ఏ జెంట్స్ దగ్గర నేను ఎప్పుడూ అప్పు తీసుకోలేం డేర్ చేసి మాకు అప్పు ఇవ్వండి అని అడిగే సిచ్యువేషన్లో ఉన్న సొసైటీలో ఉన్నామా మనం? అవతల వాడు ఏం మాట్లాడతాడో తెలియదు. మనము పర్ఫెక్ట్గా ఉన్నా అవతల వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలని లేదు. వాళ్ళు ఒక మాట అంటే చిముక్కుమంటుంది మనకి, ఆ మాట తీసుకునే పొజిషన్లో ఉన్నామా? అలాంటి సొసైటీలో కూడా లేం మనం. ఉండొచ్చేమో, అలాంటి మంచి వాళ్ళు మనకి తగలలేదేమో. మనకెవ్వరూ సహాయం చేయరు. రేపు మీరు కుదిరితే ఇంట్లో కుట్టుకొని కొంత పక్కకేసుకున్న తర్వాత పొదుపు తీసుకుంటారు, లేకపోతే డోక్రా గ్రూపులు ఉన్నాయి, అందులో మీకు ఏమైనా వస్తే వాటి మీద మీరు తీసుకొని పెట్టుకోండి. ఫస్ట్ పని రావడం ఇంపార్టెంట్. మీరు కరెక్ట్గా నేర్చుకోగలిగితే, చేయగలిగితే తర్వాత మీరు ఎంతమంది వర్కర్స్నైనా మేనేజ్ చేయగలుగుతారు. నేను ఈ స్టేజ్కి ఈరోజు మీకు నన్ను ఎప్పుడో నేర్పించమని స్టార్ట్ చేయమన్నారండి. నేను నేర్పించగలిగే పొజిషన్లో ఉండాలి అంటే ఫస్ట్ నేనేం చేయాలి? ఆ పొజిషన్లో నేను ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఈరోజు వచ్చింది. సో ప్రతి ఒక్కరూ మీ కాళ్ళ మీద మీరు నిలబడాల్సిందే. ఎవరి మీద ఫస్ట్ నాకు నా మొగుడు ఇవ్వలేదు, నా వాళ్ళు ఇవ్వలేదు అనేది తీసేయండి. వస్తుంది. మనం సాయం చేయడానికి మనం ఒక చేయి పెడుతున్నామంటే ఇంకో చేయి మనకి వస్తుంది. మనం హెల్ప్ చేసిన వాళ్ళ దగ్గర హెల్ప్ కావాలని ఎప్పుడు అడగకూడదు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్కడైతే హెల్ప్ చేస్తామో చేసేయండి మీ చేతనైతే, ఆ హెల్ప్ వేరే వాళ్ళ రూపంలో వస్తుంది. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే 10 మంది చేతులు నా వెనకున్నాయి, 10 చేతులు నా వెనకున్నాయి. ఆ సపోర్ట్తో నేను ఇక్కడ ఉండగలిగాను అంటే ఎంతో కొంత నేను వాళ్ళకి నా ప్రేమను నేను ఏదో రకంగా నాకు చేతనైంది నేను చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళకి చేసి ఉండొచ్చు కాదు, చేయకపోయి ఉండొచ్చు, వాళ్ళకి వేరే వాళ్ళకి చేశా. ఎంతోమందికి నేను హెల్ప్ చేశా, నష్టపోయా. నేర్పించినాక వాళ్ళు నేర్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ నాకు హెల్ప్ ఎవరి రూపంలో వచ్చింది? నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల నా క్లయింట్స్, నా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో నాకు హెల్ప్ వచ్చింది. సో ఈరోజు ఎంతోమంది నీవు అవ్వదు, ఇది అవ్వదే, నువ్వు ఇంకేదైనా చెయ్యి ఇంకేదైనా చెయ్యి అన్నారే తప్ప ఎందుకు నిలబడలేవు అన్న వాళ్ళు ఎవరూ లేరు, నిలబడు అన్న వాళ్ళు ఎవరూ లేరు. మా అమ్మ, మా అన్నయ్య, నేను, మేము ముగ్గురమే అవుతుంది. మా అమ్మ నిజంగా ఏ నమ్మకంతో మా మమ్మీ ముందుందో మాకు తెలియదు, కానీ మమ్మల్ని స్టిల్ నమ్ముతూ వచ్చింది. మా అమ్మ నమ్మకం నేను నిలబెట్టుకున్నా. నా ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా నీ దగ్గర ఉన్న టాలెంట్ నీకు తెలియట్లేదే అంటారు. నా దగ్గర ఏం లేదని నేను ఫీల్ అవుతా, కానీ నువ్వు పెట్టుకో, మేము కొంచెం పెడతాము, స్టార్ట్ చేయి. దాని తర్వాత నీ దగ్గర ఉన్నప్పుడే ఇద్దు అని ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు నాకున్నారు. నేను 70% పెడితే 30% వాళ్ళు ముందుకున్నారు. కానీ అలా ఇచ్చే వాళ్ళు ముందుకున్నారు అంటే ఆ టాలెంట్ని నన్ను గుర్తించే వాళ్ళు వచ్చారు. నా దగ్గర ఆ సమర్థత, ఆ సత్తా ఉందని ఈరోజు నేను గట్టిగా చెప్తున్నా. ఓకే, సో ఆ స్టేజ్కి వచ్చే వరకు ఓపిక పట్టండి. బొట్టికి పెట్టగానే కాసులు వచ్చేవి, బొట్టికి పెట్టగానే కస్టమర్లు వచ్చేయరు. మీకు మెయిన్ ఉండాల్సిన డ్రెస్సింగ్ సెన్స్. డ్రెస్ బాగుంటే ఎక్కడ కుట్టించుకున్నావు అని అడగాలి మనల్ని. నేనే డిజైనర్నండి, నాకే బొట్టిక్ ఉంది, నా బొట్టిక్లో నా వర్కర్స్ ఈ ఫినిషింగ్ ఇచ్చి స్టిచ్ చేశారు అని నేను చెప్పుకోగలుగుతా. తర్వాత మీ రిసీవింగ్ వచ్చిన డాక్టర్ దగ్గర కానీ టైలర్ దగ్గర కానీ నేను ఈక్వల్ అంట. ఎందుకు చెప్పనా? డాక్టర్ దగ్గర ఏ రోగాన్ని దాచలేము, ఏజ్ని దాచలేము. మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా టైలర్ తీసుకుంటేనే ఆ డ్రెస్ పర్ఫెక్ట్గా కుదురుతుంది కదా. అంటే డాక్టర్ దగ్గర టైలర్ దగ్గర ఏమీ దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. సో మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను బయటికి చెప్పలేను. సో మనం పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటే డ్రెస్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. రావాల్సింది ఏంటి? క్లయింట్తో పర్ఫెక్ట్గా డీల్ చేయడం. రిసీవింగ్ బాగుండాలి, క్లయింట్తో చక్కగా మనం రిసీవ్ చేసుకోవాలి. ఇంకా చాలా మీకు ప్రతి క్లాస్కి బొటిక్తో ఎలా మెయింటైన్ చేయాలి నేర్పిస్తా. ప్రతి క్లాస్కి అసలు క్లయింట్తో ఎలా డీల్ చేయాలి అనేది ఆ రోజే చెప్తున్నా నేను. డ్రెస్కి కానీ, ప్యాంట్కి కానీ, వచ్చిన క్లయింట్కి కానీ. లాస్ట్లో మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ నేను ఇస్తా. ఎలా మీరు పెట్టుకుంటే
మీ వర్కర్కి, క్లయింట్కి, మీకు సెట్ అవుతుంది. మీరు పెట్టుకున్న బొటిక్కి మీరు ఒక స్కిల్ నేర్చుకుంటున్నారండి. మీరు అల్లా టప్పగా మీరు నేర్చుకోవట్లా, మీరు పర్ఫెక్ట్గా ఒక స్కిల్ని నేర్చుకొని వెళ్ళి బొటిక్ పెడుతున్నారు అంటే మీరు డిజైనరే. సో మీరు దాని తగ్గ ఛార్జ్ చేయాలి, దాని తగ్గ స్కిల్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే మనం ఫినిషింగ్ ఉన్న ఎంప్లాయీస్ని మనం పెట్టుకుంటున్నాం. అది ఫస్ట్ మనం క్లయింట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, క్లయింట్తో ఎలా మాట్లాడాలి, ఆవిడ ఎలా అవ్వాలంటే మనకి ఫ్రెండ్ అయిపోవాలి. క్లయింట్ కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు నార్మల్ అయిపోవాలి అంతే. తను మాట్లాడే మన విధానానికి తను ఓకే, ప్రసన్న నాకు పర్ఫెక్ట్, సంధ్య నాకు పర్ఫెక్ట్, రజిత నాకు పర్ఫెక్ట్, తన దగ్గర నేను ఏదైనా ఓపెన్గా చెప్పేసుకోవచ్చు అని క్లయింట్కి టైం ఇవ్వండి. మీరు మెయింటెనెన్స్ చేసే టైం మీకు వస్తుంది, అప్పుడు ఎక్కువ టైం ఇవ్వచ్చు క్లయింట్కి. ఆ తర్వాత వర్కర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వర్కర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ నేను మీకు చెప్తా లాస్ట్లో. సో మళ్ళీ నా యూట్యూబ్ ఫ్యామిలీ వినేశారనుకో, మళ్ళీ మన క్లాస్లో అది వేస్ట్ అయిపోతుంది కదా. సో వర్కర్ని ఎలా తీసుకోవాలి, వర్కర్ని మనం ఎలా ట్రైల్ వేయాలి, వర్కర్ని ఎలా డీల్ చేయాలి, వర్కర్ని డీల్ చేయాలి, వర్కర్ శాలరీ మెయింటైన్ చేసుకోవాలి. వర్కర్కి చెప్పాలంటే మాస్టర్కి ఏమని చెప్పాలి, మాస్టర్కి ఏం కటింగ్ ఇస్తామో, వర్కర్కి ఏం స్టిచ్ చేయమని చెప్పాలో. ఒకడు డ్రెస్లు మాత్రమే స్టిచ్ చేసేవాడు వస్తాడు, ఒకడు బ్లౌజులు మాత్రమే వస్తాడు, ఒకడు ప్యాటర్న్ వేర్ వస్తాడు, చాలా ఉంటాయి. అవన్నీ డీల్ చేసుకోవాలి, వాళ్ళని కూడా మేనేజ్ చేయగలగాలి. వాళ్ళని బతిలాడి చేయించుకుంటేనే ముందుకెళ్తుంది. ఇంట్లో పనమ్మాయి అయినా సరే మనం బతిమిలాడితేనే ఉంటుంది ఈరోజు. అవునండి, మరి కసరత్తు చెప్తే ఎందుకు ఉండాలండి? వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర పని, వాళ్ళ జాబు వాళ్ళకి గొప్ప. మనం డబ్బులు ఇస్తున్నాం కదా అని కసిరితే ఊరుకుంటుందా? ఒట్టికేం ఇవ్వట్లేదు కదా నువ్వు డబ్బులు. ఆ అమ్మాయి పని చేస్తుంటే ఇస్తున్నావు, ఆవిడ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆవిడకి ఊడుస్తుంది, ఆవిడ ఊడుస్తుంటే పని ఇస్తున్నావు తప్ప పుణ్యానికి ఇవ్వట్లేదు కదా నువ్వు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో కూడా ప్రేమగా ఉండగలిగితేనే ఈ సొసైటీలో మనం వెళ్ళగలుగుతాం ముందుకి. సో ఎవరు ఎన్ని అన్నా మీకు 1 year పట్టొచ్చు, టైం 2 years పట్టొచ్చు. నా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మీకు అంత పట్టదని నేను అనుకుంటున్నా. మన బొట్టిక్ నుంచి ఎవరైతే వెళ్తారో 2 monthsకో 3 monthsకో 6 monthsకో మనం ఒక సెమినార్ పెట్టుకుందాం. ఎలా రన్ అవుతున్నాయి, ఇంట్లో చేసే వాళ్ళు ఎలా రన్ చేసుకుంటున్నారు, బయట చేసుకునే వాళ్ళు ఎలా రన్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కలిపి మనం డిస్కస్ చేద్దాం. మిమ్మల్ని నేను పుష్ చేయడానికి ఎప్పుడూ ఉంటాను. సో ఆ సపోర్ట్, నాకు ఈ సపోర్ట్ లేదు, ఈ మాటలు చెప్పేవాళ్ళు లేరు, నేను కూడా డీలా పడిపోయేదాన్ని. అందరు ఇంతే అంటున్నారు కదా, నిజమే, నాకేం మిగలట్లేదు అనుకున్నా కానీ నేను వేసుకునే ఖర్చు నాకు తెలుస్తుంది. నాకేం అవసరం పడుతుంది, హాస్పిటల్స్ ఒక్కొక్కసారి ఎంత అవుతున్నాయి ఎవరికి తెలియదు. అవన్నీ కూడా అప్పే కదా నాకు వెనక లేనప్పుడు. అది అప్పే, ఇది అప్పే, ప్రతిదీ అప్పే, అప్పు మీద అప్పు. సో అదంతా నేను ఇప్పుడు సెట్ చేసుకొని అప్పు తీర్చుకోవడానికి వచ్చిన స్టేజ్ పట్టింది నాకు 10 years. ఆ 10 years స్టిల్ నేను ఓపికగా, నిరీక్షణగా నేను ఎదురు చూశాను. ఎందుకు నేను నిలబడలేను బొటిక్లో, ఎందుకు నేను దీన్ని మెయింటైన్ చేయలేను అని అనుకున్నాక, నలుగురిలోకి వెళ్ళిన తర్వాత 10 మందికి రీచ్ అయ్యాక, ఈరోజు మీరు వచ్చారు. మీరు ఎంతమంది నాకు మెసేజ్ చేశారో నాకు తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్లో ఒక 6 months నుంచి నా వెంట ప్రసన్న మీ దగ్గర నేర్పిస్తే మేము వద్దామని వెయిటింగ్ అని ఇన్స్టాలో వేలల్లో మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. నా మీద నాకు తెలియకుండానే మిగతా వాళ్ళకి వచ్చిన కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్సే నన్ను ఈరోజు మీ ముందు నిలబెట్టేలా చేసింది. సో ప్రతి ఒక్కరూ మీకు 2 monthsే పట్టొచ్చు, 2 monthsలో సక్సెస్ అవుతారేమో మీరు. నాకు ఇంత టైం పట్టింది, కానీ దాన్ని మేనేజ్ చేసుకునే విధానం కరెక్ట్గా సెట్ చేసుకోండి. మనము ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలండి, నవ్వాలి. నాకేం ఓపిక లేదు, ప్రతి క్లయింట్ కాల్ చేసి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు, మీరు ఎంతమంది అడుగుతారు నన్ను రోజు ప్రసన్న ఎక్కడి నుంచి వస్తుంది అని. ప్రతి ఒక్కరికి డౌట్ కదా, నేను తెచ్చుకొనే ఉంటా. అంటే నా వెనక నెగిటివ్ రన్ అవుతుంటుంది నా మైండ్లో, కానీ పాజిటివ్ నాకు హార్ట్లో ఉంది. ఆ వెనక గుచ్చుతూ ఉంటుంది బాధ. మధ్యలోనే నేను డల్ అయిపోతా, అది ఎవరికి తెలియదు. మధ్యలో సడన్గా అయిపోతుంది, అది నాకు తెలుసు. నాకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు నన్ను. నా ఫ్రెండ్స్ జో, రాజీ, నీరు, అక్క, వీళ్ళందరూ నా వాయిస్, సుష్మిత తను ఎప్పుడో వస్తుంది. నేను మాట్లాడే వేని బట్టి ఎందుకు బేబీ డల్ ఉన్నావు నువ్వు అంటది. నేను డల్ నేను పడుకొని ఉన్నా అన్నా సరే నమ్మరు. అంటే అలాంటి ఫ్రెండ్స్ నాకున్నారు. ఈరోజు పుష్ ఇచ్చారు, ఈరోజు నేనున్నా. మీకు కూడా మీరే తీసుకోండి. రేపటి రోజున మీరు చిన్న హెల్ప్ చేసినా ఆ హెల్ప్ ఏదో ఒక రూపంలో వస్తుంది. నేను హెల్ప్ చేసా, అమ్మాయి నాకే హెల్ప్ చేయాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. నా ఎక్స్పీరియన్స్ ఇది. నా హెల్ప్ ఎక్కడి నుంచో వస్తుంది. సో మీకు 2 monthsలో సెటిల్ అవుతారా, 1 yearలో సెటిల్ అవుతారా, స్టాండర్డ్ ఉండండి. నాకు ఎందుకు రాదు, నేను ఎందుకు చేయలేను. మీకు ఈ స్కిల్ రావడానికి మీరు వర్కర్స్ని పెట్టుకున్నా సరే, మీకు ఈ స్కిల్ రావడానికి మాత్రం ఖచ్చితంగా ఛాన్సెస్ ఎందుకు అంటే, వర్కర్ని మేనేజ్ చేయాలి. మాస్టర్ ఒక తప్పు చేస్తే, అరే నువ్వు తప్పు చేసావురా, ఇక్కడ తెలుస్తుందిరా నాకు అని మీరు అడుగుతారు. ఇక్కడ ముడతలు వచ్చాయనుకో, ఏం కటింగ్ ఇది, ఇలాగైనా నువ్వు ఎక్స్పీరియన్స్ మాస్టర్ అయినా చేసేది నువ్వు అని అడగడానికి మీకు కొన్ని రోజులు పోతే మెయింటెనెన్స్కి టైం సరిపోదండి. మీరు కుట్టరు, మీరు కటింగ్ చేయరు, కొన్నాళ్ళు కటింగ్ చేసుకోండి, స్టిచ్చింగ్ ఎంప్లాయీస్కి ఇచ్చేయండి, ఫినిషింగ్. ఒకవేళ మన వాళ్ళే బాగా ట్రైన్ అయిన వాళ్ళని ఫ్యూచర్లో మనం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తే మనమే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చేమో. అలా ప్లాన్ చేసుకొని ఈయన ఇలా ఉన్నాను అంటే మాత్రం ఇది నా జర్నీ. దాంట్లో జర్నీ చాలా ఉంది నాకు, నేను స్ట్రగుల్ చేసినవి చాలా ఉన్నాయి. నేను ప్రతిరోజు ఏడవకుండా పడుకున్న రోజు లేదు. స్టిల్ నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చే తర్వాతే నేను నిద్రపోతా. అందరూ కూడా నాలా అవ్వాలి, ముందుకు వెళ్ళాలి. మీరందరూ కూడా
ఇలా చెప్పే స్టేజ్ రావాలి. మన సెమినార్స్ వెళ్తూ రావాలి. సో ఇంకా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే మీరు. థ్యాంక్ యూ. మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఈరోజు ఇదంతా చెప్పడానికి రీజన్ ఇది మన యానివర్సరీ. థ్యాంక్ యూ. 10 days యానివర్సరీ. 10 years 10 days యానివర్సరీ. ఓకే, హ్యాపీ యానివర్సరీ. నాలాగా కష్టపడే ఉమెన్స్ అందరికీ హ్యాపీ యానివర్సరీ. నాలాగా ముందుకెళ్ళాలి, ఇలా నేను కూడా బొట్టికి రన్ చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ హ్యాపీ యానివర్సరీ. వస్తున్నాం. వచ్చేయండి. వచ్చేసిన నేను. ఏంది, ఏం జరుగుతుంది ఇక్కడ? మాకు ఆల్రెడీ ఫ్లవర్ సెక్షన్. రాజీ, జో, ఉన్న టాలెంట్ ని గుర్తించి నన్ను ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు మీ ముందే ఉన్నారు చూడండి. రాజీ 10th యానివర్సరీ. లవ్లు వచ్చాయి చూసారా, లవ్లు వచ్చేసాయి. దిగండి. మా స్తంభాలు ఒక 2-3 లేరండి ఇప్పుడు. 2 ఉన్నారు పక్కన. ఇది స్తంభం కాదండి, ఇది నన్నే స్తంభంగా వాడుకుంటుంది ప్రస్తుతానికి. సో కట్ చేసేద్దామా? హ్యాపీ యానివర్సరీ అని. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ డార్లింగ్స్. థ్యాంక్ యూ. వచ్చిన క్లయింట్స్ అందరినీ ప్రేమగా పలకరిస్తుంది. అర్థమవుతుందా చిట్టిది? చిట్టి భాష అర్థమవుతుందా? అలవాటైపోయా చిట్టి ఫ్యాన్స్. కాదు, మా చిట్టి పేజ్ ఓపెన్ చేస్తాం, నాకన్నా ఇప్పుడు చిట్టికే ఫ్యాన్స్ ఎక్కువ అవుతారు. స్మైలీ చిట్టి యొక్క ఫ్యాన్ నువ్వు కూడా? ఓకే, పట్టుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ. ప్రతి ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇది చూడు ఎంత చేసిందో. చంపుతా నేను. హ్యాపీ యానివర్సరీ. దాని నోట్లో పెట్టరు మిగతా. నా అనిముత్యాలు అన్ని పెట్టాడు కేక్. నువ్వు ఎక్కువ తింటావు కదా ప్రవీణ్. చెప్పాడు కదా. వీళ్ళిద్దరు సేమ్ ఉంటారు, మ్యాచింగ్ వేసుకున్నారు చూడండి. రావాలి इधर आओ, पूरा लोग आओ इधर, कैमरा देखो उधर. थैंक यू. थैंक यू. इरफान आओ. ఈ కేక్ చూడు. ఎవర్రా ఇంత నల్ల కలర్ వేసింది ఇలా? ఈ కలర్ డ్రెస్ అంటే ఇష్టం నాకు. అంకుల్ రాలేదు.